హలో నమస్తే. నేను మీ ఊహ. వెల్కమ్ బ్యాక్ టు సాయి ఊహ వ్లాగ్స్. ఈ రోజుటి వీడియో ఏంటంటే, నేను యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఈ వీడియో కనిపించిందండి. ఎలా ఉంటుందని ట్రై చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిన రెసిపీ. 5 to 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నానండి. సైడ్స్ అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. వాటిని క్రమ్స్గా ప్రిపేర్ చేసుకున్నాం తర్వాత సైడ్స్ని. సైడ్స్ అన్నీ నీట్గా కట్ చేసుకొని బ్రెడ్ స్లైసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఆ సైడ్స్ అన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని వాటిని బ్రెడ్ క్రమ్స్గా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టి మనం 1/2 లీటర్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మిల్క్ హీట్ అవుతూ ఉంటాయండి. ఈ గ్యాప్లో మనం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి 3 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని చల్లటి వాటర్లో చల్లటి మిల్క్లో ఈ పౌడర్ని మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే హీట్ వాటర్లో వేసి మనం మిల్క్లో యాడ్ చేస్తే అదంతా ఎలా అయిపోతుందంటే ఒక క్రీమీ స్ట్రక్చర్ లాగా అయిపోతుంది. మిల్క్ హీట్ అవుతూ ఉంది. మనం ఈ కస్టర్డ్ పౌడర్ని కూడా క్రీమ్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మిల్క్ హీట్ అయిపోయాయండి. అందులోకి కస్టర్డ్ని కూడా యాడ్ చేసేద్దాం. యాడ్ చేసిన తర్వాత మంచిగా గంటి తీసుకొని నీట్గా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇది తొందరగా ఎలా అంటే క్రీమ్ లాగా అయిపోతుందండి. కొంచెం లేట్ చేసామంటే క్రీమ్ కాస్త ఐస్ క్రీమ్ అయిపోతుంది. రిక్వైర్డ్ షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. కొందరికి స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం, కొంతమందికి లైట్గా ఇష్టం. సో మీకు సరిపడినంత షుగర్ని యాడ్ చేసుకోండి. క్రీమ్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకొని లేయర్ వైజ్గా క్రీమ్ని అప్లై చేయగలండి. నెక్స్ట్ ఇంకో స్లైస్ పెట్టుకొని దాని మీద మళ్ళీ ఇంకో లేయర్ అప్లై చేయాలి. ఇలా నేను 3 లేయర్స్ వేసుకున్నాను. మనం బ్రెడ్ క్రమ్స్ని యాడ్ చేసుకుందాం పైన లేయర్లో.
లాస్ట్కి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందాం. స్వీట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్వీట్ని 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచి నెక్స్ట్ టేస్ట్ చేద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిన రెసిపీ అండి ఇది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.